వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో అయ్యప్ప స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 20వ రోజు దిగ్విజయంగా కొనసాగింది. శ్రీకాంత్ గురుస్వామి, యాదగిరి గురుస్వామి, ఆవుల శుక్లశంకర్ గురుస్వామి, రజనీ గురుస్వామి, శ్రీనివాస్ గురుస్వామి, లక్ష్మణ్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 20వ రోజు దిగ్విజయంగా కొనసాగింది. 20వ రోజు తెల్లవారుజామున బుధగిరి బయలుదేరిన స్వాములు 18 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 10 గంటలకు వైట్ఫీల్డ్ చేరుకున్నారు. అక్కడ స్నానక్రతువులు ముగించుకుని విభూతి ధారణ చేశారు. 20వ రోజు సప్తగిరి కన్స్ట్రక్షన్స్ హయత్ నగర్ వాస్తవ్యులు భీమిరెడ్డి, మంజుల స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా 3 గంటలకు బయలుదేరి సుమారుగా పాదయాత్ర చేసిన తర్వాత సాయంత్రం గుంజరి చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస్ చేసి రేపు మళ్ళీ పాదయాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర సాగింది. పాదయాత్ర సమయంలో ఫోన్ వినియోగించకుండా భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నారు. స్వామి పాదయాత్రనుకూల దైవమే శరణం స్వామి. శ్రీ మణికంఠ పాదయాత్ర బృందం విజయవంతంగా 20వ రోజుకి చేరుకుంది స్వామి. బుధగిరి నుండి మేము ఇక్కడ గుంజూరుకు వచ్చాం స్వామి. ఇక్కడ అన్నదాత ప్రభువులు సప్తగిరి కన్స్ట్రక్షన్స్ వారు ఐటర్ వాత్సవ్యులు, వయనాల గోత్రం, బొక్క భీమిరెడ్డి, బొక్క మంజుల వీళ్ళకి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం స్వామి. ప్రతి సంవత్సరం ఇలాగే అయ్యప్ప పాదయాత్రలకు అన్నదాన కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. స్వామి 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 మణికంఠ పాదయాత్ర బృందం 19వ రోజుకి చేరుకున్న స్వామి. దేవనాలి నుండి బుద్గిరికి చేరుకున్నాం స్వామి. ఇవాళ అల్పారదాత ప్రభువులు గండిపేట వాత్సవ్యులు ఇనువంటి ప్రేమ్ కుమార్ ధర్మపత్ని అనుసూర్య గారు చేయించారు స్వామి. వీళ్ళకి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడు ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. ఇలాగే ప్రతి సంవత్సరం అయ్యప్ప భక్తులకి అల్పారం అని భిక్షాన్ని ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. స్వామి స్వామి స్వామి